మీరు పూర్తిగా వినకుండా మాట్లాడుతున్నారు. ఇంకేం వినాలి? చాలా ఉంది. ఇదంతా నేను దేవుబాబు మనసులో స్థానం సంపాదించుకోవడానికి వేసుకున్న ప్లాన్. ఇంతవరకు నేను ఒక్కదాన్నే దేవుబాబుని ప్రేమించాను, ఆరాధించాను. కానీ అవతల వైపు నుంచి ఎప్పుడూ రియాక్షన్ రాలేదు. నన్నేదో ఇంట్లో పెరిగిన మనిషిలా అభిమానంగా చూశారే తప్ప నా ప్రేమని గుర్తించలేదు. ఇప్పుడు సుభద్రకి దగ్గరయ్యే ఉద్దేశంతో నాతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కదా. దాన్నే అవకాశంగా తీసుకుని దేవుబాబుకి నా మీద ప్రేమని పుట్టిస్తాను. ఇంతవరకు దేవుబాబులో లేని ఫీలింగ్స్ని, నేను లేకపోతే ఉండలేనంత ఆరాధనని అతనిలో కలిగిస్తాను. ఇదంతా జరుగుతుందంటావా? మీకన్నీ డౌట్సే అంకుల్. ఇంతవరకు నా మీద మీకు ఏ అంచనాలు లేవు. కానీ మీ ఆలోచనల్ని మించి నేను సక్సెస్ అవ్వలేదా? ఆ సుభద్ర జోలికి వెళ్లాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించేది మీరు. కానీ నేను నా చిటికెన వేలుతో ఆడించగలను. ఇంత చేసిన దాన్ని ఈ అవకాశాన్ని మాత్రం ఎందుకు వదులుకుంటాను? నాతో క్లోజ్గా ఉండడం నటనే అయినా అందులోంచి రియాలిటీలోకి తీసుకెళ్తాను. నటన పేరు చెప్పి నేను దేవుబాబుని ఎంతగా ప్రేమిస్తున్నానో, ఆరాధిస్తున్నానో తెలిసేలా చేస్తాను. సుభద్ర మీదున్న ప్రేమని నా వైపుకి తిప్పుకుంటాను. అబ్బా బావా, చాలా గొప్పగా ఆలోచించింది కదా. ఇలాంటి ఐడియాలు నీకెప్పుడు తట్టలేదు కదా బావా. ఎలా తడుతుంది? మీరు పగ కోసం ఆలోచించారు, నేను ప్రేమ కోసం తప్పించాను. ఊహ తెలిసినప్పటి నుంచి దేవుబాబుని ఆరాధిస్తున్నాను. నీ మీద ఇంత ప్రేమ ఉంది అని చెప్పే అవకాశం ఒక్కసారి కూడా నాకు రాలేదు. ఎప్పుడైనా చెప్పినా ఏదో ఇంట్లో పెరిగిన పిల్లలా చూశాడే తప్ప నా ప్రేమలో సీరియస్నెస్ ని పట్టించుకోలేదు. కానీ ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. సుభద్రకి దగ్గరయ్యే ఆలోచనలో నాతో క్లోజ్గా ఉన్న ప్రతిసారి నా ప్రేమను అతనికి చెప్తూనే ఉంటాను, దేవుబాబుని దక్కించుకుంటాను. బావా ఏంటి అలా అయిపోయావు? లత తెలివి చూసి ఆగైపోయావా ఏంటి? పోనీ ఓ స్ట్రాంగ్ పెగ్గగలుపుంటావా? నోర్మీరా. లత, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ వసూలు కలవడానికి జైలుకి వెళ్ళావు కదా, ఏం చెప్పింది? కొంపతీసి ఈ ఐడియా ఇచ్చింది వసూనా ఏంటి? అదేంటి, అత్తయ్య అయినంత తొందరగా సుభద్రని భూమి మీద లేకుండా చెయ్యాలని చెప్పారని నేను మీతో చెప్పాను కదా. ఎప్పుడు? అదేంటి, జైలు నుంచి రాగానే చెప్పాను కదా. చెప్పే ఉంటుంది బావా, కానీ ఈ మధ్యన ఎక్కువ మందు మీద ఉంటున్నావు కదా, పట్టించుకుని ఉండవు. పైగా అక్కెప్పుడు చెప్పే విషయం తప్ప కొత్త విషయం కాదు కదా. అయినా ఆలోచన అత్తయ్యది, ఆచరణ నాది. ఇక నుంచి ఆ సుభద్రని పైకి పంపే ప్రయత్నంతో పాటు నా ప్రేమని నిజం చేసుకునే ప్రయత్నాన్ని మొదలు పెడతాను. వస్తాను మావయ్య, బాగా నిద్రొస్తుంది. బావా, ఈ లత అక్క కంటే ఘటుకురాలన్న విషయం అర్థమవుతోంది. రేపు మనం అనుకున్నట్టే సుభద్రను లేకుండా చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, అప్పుడు నిజంగానే దేవునిచ్చి పెళ్లి చేస్తావా? రే, వసు గురించి తెలుసు కదరా. ముందు ఈ లత అనుకున్న పని చేయని, తర్వాత ఈ ప్రాణాన్ని తీయడం వసుకి చిటికలో పని. శిరీష, శిరీష, ఎంత ప్రేమో. శిరీష, వస్తున్నానండి. ఏంటి అరుపులు? బాబుకి క్యారేజ్ రెడీ చేస్తున్నాను. ఓ, బాబుని తప్ప
ఆ బాబు ఫాదర్ని పట్టించుకోవా? ఎందుకు పట్టించుకోరు? ఏంటి చెప్పండి. ఇదిగో షర్ట్ బటన్ ఊడిపోయింది. అవునా, కుడతానుండండి. ఉమ్, తీయడం ఎందుకు, ఉంచండి, అలాగే కుట్టేస్తాను. ఆ, సరే. ఇటు తిరగండి. ఉమ్. జాగ్రత్త, గుండెల్లో గుచ్చుకుంటుంది. హా, గుండెల్లో గుచ్చడానికి వేరే వాళ్ళున్నారుగా, నేనెందుకు చేస్తాను? ఆ! ఏ, ఏంటి గుచ్చుకుందా? లేదులే, ఊరికే జోక్ చేశాను. వీటికేం తక్కువ లేదు. చిచి, చూడలేక చస్తున్నాం. ఎవరైనా చూస్తారన్న స్పృహ కూడా లేదు. బాగా బరి తెగించేశారు. ఏయ్, ఇందులో తెగింపే ఉంది, అసలు తప్పే ఉంది. మీరిద్దరంత దగ్గరగా ఉండడం తప్పు కాదా? నువ్వు తప్పు గురించి మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది హరిత. అయినా మేమిద్దరం ఒకప్పుడు భార్యాభర్తలం, రేపు కాబోయే భార్యాభర్తలం. సరదాగా మాట్లాడుకుంటే తప్పనేలా అంటావు? ఏంటి, ఒకప్పుడు భార్య అయితే ఇప్పుడు భార్యలాగే చూస్తావా? ఏంటి శిరీష, విడాకులిచ్చిన నా భర్తతో ఇలా ప్రవర్తించడం నీకు సిగ్గుగా లేదా? మా ఇద్దరికి విడాకులు అవ్వలేదు కాబట్టి నేనింకా ఇంటి కోడల్నే. నీకేం సంబంధం ఉందని ఇంట్లో ఉంటున్నావు? ఈయన గారి చుట్టూ తిరుగుతున్నావు. ఆ ఈకలేంటి, పక్కపక్కలేంటి, ఆ సరసాలేంటి? చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? చిచ్చి. హే నోర్ముయ్, నువ్వు శిరీషని అంటున్నావా? తన కాలి గోటి కూడా సరిపోవు నువ్వు. నీకు శిరీషకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుసా? సంస్కారం గురించి, తాళి గురించి, భార్యాభర్తల బంధం గురించి నీలాంటి ఆడది మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. కడుపులోని బిడ్డని నాశనం చేయాలని చూసే రాక్షసివి నువ్వు. నీకు మాతృత్వపు విలువ గురించి ఏం తెలుసు? కన్నబిడ్డ ప్రమాదంలో ఉందని తెలిసిన మరుక్షణమే తన ప్రాణాలకి తెగించి మీ గుట్టు బయటపెట్టింది. కొడుకుతో పాటు ఈ ఇంటిని కాపాడింది. అమ్మంటే ఏంటో, బిడ్డ కోసం ఏం చేయగలదో నిరూపించింది. అది శిరీష్ అంటే. నీకెలా తెలుస్తుందిలే? భర్త విలువ తెలీదు, తాళి విలువ తెలీదు, ఒక కుటుంబం విలువ తెలీదు. ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డ విలువ కూడా నీకు తెలీదు. టోటల్గా నీకు ఏమీ తెలీదు. అంత అజ్ఞానంలో బతుకుతున్నావు నువ్వు. నీకసలు శిరీష వైపు చూసే అర్హత కూడా లేదు. నాకు దూరమయ్యాక శిరీషకి పెళ్లి చేయాలని వాళ్ళమ్మ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? తన మనసులో నేనున్నాను కాబట్టి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం ఉంది కాబట్టే మళ్ళీ దగ్గరయ్యాం. నీ డెలివరీ అయ్యాక, కోర్టు ద్వారా నీకు నాకు విడాకులయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. అబ్బా, చాలా కలలు కంటున్నారే. నాకు విడాకులిచ్చేసి ఈవిడ గారిని కట్టుకుంటావా? అదంత ఈజీనా? ఏ టెన్షన్ పడుతున్నావా? నీ బ్రతుకు ఏమైపోతుందో అని భయపడుతున్నావా? వెళ్ళి మీ అమ్మనడుగు. ప్రతీకారం పేరుతో నా చేత తాళి కట్టించి నిన్ను ఈ ఊబిలోకి లాగింది కదా. ఇప్పుడు నేను కాదంటే నీ బ్రతుకు ఏమైపోతుందో వెళ్ళి మీ అమ్మనడుగు. అయినా నీకంటే మూర్ఖురాలు మీ అమ్మ. నీ బతుకు గురించి ఆలోచించుంటే అసలు ఇలా ఎందుకు చేస్తుంది? కన్న కూతురి తలరాతని ఇలా ఎందుకు మారుస్తుంది? నీకు గాని మీ అమ్మకి గాని తాళి విలువ, బంధం విలువ తెలుసా? రేపు విడాకులయ్యాక నీ బతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. భర్త వదిలేసిన ఆడదాని మీద కాస్తైనా జాలి చూపిస్తారు జనం.
కాని నీలాగా కట్టుకున్నవాణ్ణే శత్రువులా చూసి కడుపులోని పసికందుని కడతీర్చాలని చూసే నీలాంటి దాన్ని మాత్రం అస్సలు క్షమించరు. చూస్తూ ఉండు, నీ భవిష్యత్తు ఎంత దారుణంగా తయారవుతుందో నీకే తెలుస్తుంది. అది అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. చేసిన తప్పుకి శిక్ష పడే రోజు చాలా దగ్గరలోనే ఉంది. వస్తాం శిరీష. ఈ ఇంట్లో రోజుకో సంఘటన, పూటకో మార్పు జరుగుతున్నాయి. ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎందుకు అలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం తులసి, నీకేమన్నా అనిపిస్తుందా? ఏమనిపిస్తే ఏం లాభం? ఏంటి, నీకు కూడా కోపం వస్తుందా? వదలండి. వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే మతి పోతుంది. దానికి నా మీద విసుక్కుంటావేంటి? లేకపోతే ఏంటండి, ఈ సుభద్రేమో మొండిది, అన్నింటినీ ఒంటి చేత్తో ఎదుర్కోవాలని చూస్తుంది. ఆ లతేమో పిచ్చిది, అదేం ఆలోచిస్తుందో ఎవ్వరికీ తెలీదు. కోర్టులో తీర్పు రాగానే వెళ్లి అత్తయ్య గారిని కలవాల్సిన అవసరం ఏముంది? దాంతో సుభద్రకు అనుమానం వచ్చి ఏం మాట్లాడిందో తెలుసుకోవాలని అంది. నన్ను సహాయం అడిగిందా? ఆ లత ఏం చెప్పింది అంటేనేమో ప్రాణం తీయాలని చూస్తుంది అంది. దేవ్ లతని వెళ్ళగొట్టాక అది కేవలం అనుమానం అంది. అందుకే కదా తులసి లతను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. అది సరేనండి, ఆ లత ఇంట్లో ఉంటే నాకేం అడ్డు కాదు. కానీ దేవ్ సుభద్రకి మధ్య మంట రాజేయాలని చూస్తుంది కదా, అలాంటి దానికి వత్తాసు పలకాల్సిన అవసరం దేవ్కేముంది? పైగా అందరి ముందు క్షమాపణ చెప్పమని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు. సుభద్రేమో నిమ్మకి నీరెత్తినట్టు నిలబడుంది. దానికి నా మీద సీరియస్ అవుతావేంటి? వెళ్ళి సుభద్రను అడగచ్చు కదా. నేను అడగనండి, అడగనంతే. అక్కన్న గౌరవం తనకుండాలి గాని నేనెళ్ళి అడగడం ఏంటి? చేసిన తప్పుని క్షమించమని దేవ్ కాళ్ళ వెళ్ళ పడితే సరే అని ఇంటికి తీసుకొచ్చింది కదా. హాయిగా కలిసి కాపురం చేసుకోవడం మానేసి పగ తెచ్చుకుంటుందా పగ? అది కరెక్టేనా? ఈ పిచ్చోడేమో సుభద్ర సుభద్ర అంటూ జపం చేస్తూ తిరుగుతున్నాడు. కాస్తైనా కనికరం చూపించిందా? పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని అడిగితే మాత్రం చెప్తుందా? అక్కన్న అభిమానం ఉందా అసలు? మనకి సహాయం చేయాలని ఉన్నా తను మాత్రం నోరు తెరిచి అడగదు. సర్లే తులసి, సుభద్రేమి నీ అంత అమాయకురాలు కాదు కదా. ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో దానికి పూర్తిగా తెలుసు. సమయం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తుంది. ఈ లోపు నువ్వు నా మీద సీరియస్ అవడం ఎందుకు చెప్పు? ఏంటి? అదే, సీరియస్ అంటే సీరియస్ కాదు. సుభద్ర గురించి నువ్వు పడుతున్న బాధని నా మీద చూపిస్తున్నావు అంటున్నాను. మా అమ్మనే జైలుకి పంపించిన గట్టికిరాలు సుభద్ర. మన సహాయం అవసరమా చెప్పు? కావాలంటే సుభద్ర అడుగుతుంది కదా. ఇంకా వాళ్ళిద్దరూ కలవడం అంటావా? అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ లవ్వు మన లవ్ లాంటిది కాదు కదా. మనమేమో మన ప్రేమను బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం, వాళ్ళిద్దరేమో లోపలే దాచుకుంటారు. పరిస్థితులు ఒకరి మీద ఒకరికున్న ఇష్టాన్ని బయట పెట్టడానికి సహకరించాలి కదా. సుభద్ర మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. దేవు ప్రేమను ఎప్పటికీ దూరం చేసుకోదు. ఇకనైనా శాంతిస్తావా? అబ్బా, టైం గా టైంలో కాఫీ ఏంటి బావా? మందైతే బాగుండేది. మందుకు మాత్రం ఇది టైమరా? అంటే మందంటూ తాగితే అది ఏ టైం అయినా గుడ్ టైమే కదా బావా. ఏడ్చావులే. ఆ, అలా తాగే ఇంట్లో జరుగుతున్న వాటిని సరిగా పట్టించుకోవట్లేదు. ఆహా, అసలు ఇంట్లో వాళ్ళు మనల్ని పట్టించుకుంటున్నారా? అయినా మనమేం పట్టించుకోవాలని? మనం తాగేసి పడిపోయాం కాబట్టే దేవుగాడు లతను ఇంట్లోంచి గెంటేసినా మనకు తెలియలేదు. మళ్ళీ హరిత చెప్తే తెలుసుకున్నాం. పర్లేదులే బావా, మనం తెలుసుకోలేకపోయినా ఈ లతేం తక్కువది కాదు కదా. దాని పేతబుర్రు ఉపయోగించి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిందిగా. ఇప్పుడేం స్కెచ్ చేస్తున్నాం మేడం?
ఇదేంటమ్మా ఈ ఎంటర్టైన్మెంట్ మాకెందుకు? ఇదిగో ఆ పాటలేదో నువ్వే విను. మాకు గ్లాసు చెప్పులుంటే చాలు. ఏం బావా? రేయ్ మూసా నువ్వు గాని. ఏంటి లత ఇది? చెప్తాను మావయ్య. ఇది పెట్టుకోండి. ఆ నాకెందుకు? వద్దొద్దు. రేయ్ అడుగుతుందిగా పెట్టుకో. నీకేం బావా ఎన్నైనా చెప్తావు. ఈ లత మనసులో ఏముందో ఎవరు తెలుసు? తీరా పెట్టుకున్నాక ఏ కరెంట్ షాకు తగిలితే నా పరిస్థితి ఏంటి చెప్పు? పోతే పోతావు అంతే కదా. అబ్బా అలాంటివేం జరగవులేండి అంకుల్, పెట్టుకోండి. అయ్య బాబాయ్ ఏంటమ్మా ఇది? నా వల్ల కాదు. మావయ్య ఇప్పుడు మీరు పెట్టుకో బావా. అమ్మో నిజమే లంబు, మన వల్ల కాదు. లత ఏంటి సౌండ్స్? అసలు మీరేం విన్నారో చెప్పండి. ఏదో దొంగతనం జరుగుతున్నట్టు, నలుగురు మనుషులు ఇంట్లోకి వచ్చినట్టు, తలుపులు గొళ్ళాలు విరగ్గొట్టినట్టు, తాళాల సౌండ్స్, కిటికీ అద్దాలు పగలగొట్టినట్టు, అడుగుల చప్పుడు, ఎనపెట్టి తాళాలు బలవంతంగా తెరవడం, ఇలాంటి సౌండ్స్ వచ్చాయి. కరెక్ట్ మావయ్య, చాలా బాగా అబ్జర్వ్ చేశారు. ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఈ సౌండ్స్ మీకు మాత్రమే వినిపిస్తాయి. అదే డైరెక్ట్ ప్లే చేస్తే ఇల్లు మొత్తం వినిపిస్తాయి. అంటే ఈ ఇంట్లో దొంగలు పడకుండానే ఈ సౌండ్స్ తో దొంగలు పడ్డట్టు బిల్డప్ ఇస్తావా? అవును. ఎందుకు? ఇంట్లో దొంగలు పడ్డారని తెలిస్తే ఏం జరుగుతుంది? ఏముంది, ఇంట్లో అందరూ కంగారు పడతారు, రూమ్ నుంచి బయటికి రాకుండా పోలీసులకు ఫోన్ చేస్తారు. అది కాస్త ధైర్యం ఉన్నోళ్ళైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆ దొంగలు పట్టుకోవడానికి చూస్తారు. అంటే సుభద్ర కూడా పట్టుకోవాలని చూస్తుందిగా. అవును. ఓకే, ఇప్పుడు నాతో రండి. బావా ఈ లత మనసులో ఏముందో నీకు అర్థమైందా? అది చెప్పడానికి రమ్మంది అన్నది మాత్రం అర్థమైందా? మరి ఇంకెందుకు నుంచున్నావు? పదా. జాగ్రత్తగా వినండి. అర్ధరాత్రి దొంగలు పడ్డారని ఆ సౌండ్స్తో ఇంట్లో వాళ్ళందర్నీ నమ్మించాక అందరూ నిద్రలేచి హడావిడి పడతారు. కానీ సుభద్ర మాత్రం పవర్ ఆన్ చేయడానికి ఈ మెయిన్ దగ్గరకు వస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి పవర్ ఎలా పోతుంది అమ్మాయి? పోదు, నేనే పవర్ ఆఫ్ చేస్తాను. తర్వాత ఈ వైర్ తీసుకుని రాంగ్ కనెక్షన్ ఇచ్చి ఈ లివర్కి కనెక్ట్ చేస్తాను. అది తెలియని సుభద్ర హడావిడిగా పవర్ ఆన్ చేయడానికి వచ్చి ఈ లివర్ని టచ్ చేస్తుంది. అంతే, కరెంట్ షాక్ కొట్టి రక్తమంతా ఆవిరైపోయి ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? అంటే పవర్ హౌస్ లాంటి సుభద్రని ఈ వోల్టేజ్ ఏమైనా చేయగలదా అని డౌట్ వచ్చింది. నాకైతే అలాంటి డౌట్స్ ఏమి లేవు లత. ఎక్సలెంట్ ఐడియా. ఈ దెబ్బతో సుభద్ర పైకెళ్ళిపోతుంది, మనం అనుకున్నది సాధించినట్టు అవుతుంది. అప్పుడు నాకు దేవబాబుకి పెళ్ళవుతుంది. ఈ ఇంట్లో ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇన్ అవ్వాలంటే ఆ సుభద్ర ఇక్కడికి రావాలి కదా. అవును, ఈ చావు ముహూర్తం ఎప్పుడు పెట్టావు? ఈ రాత్రికే.
అయ్యో ఏం తినలేదా? మరి ఇంకా నిల్చున్నవి రా. ఓ సుభద్ర, ఇక్కడే ఉన్నావా? భోంచేసావా? నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? అంటే నాతో కలిసి ఎలాగో తినవు కదా, అందుకే తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? తినలేదంటే తెచ్చి తినిపిస్తావా? నాకు అంత అదృష్టం కూడానా? అవును, ఏంటి అంత కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక నువ్వు చేస్తున్న ఘనకార్యాలు చూసి గర్వంతో ఉప్పొంగిపోమంటావా? నేను ఘనకార్యాలు చేశానా? నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నేను చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. ఓ అవునా? మరి మధ్యాహ్నం చేసిందేంటి? ఏం చేశాను? గుర్తు తెచ్చుకో. ఇదిగో ఈ బిర్యానీ వేసుకో లత. ఓహో, లత గురించా? అయినా నేనేం చేశాను? పొరపాటున పంపించేశానని తెలిసి తిరిగి తీసుకొచ్చాను. ఆ తర్వాత తప్పు జరిగింది నా వల్లే కాబట్టి సారీ చెప్పాను. ఓహో, ఆ తర్వాత ఏం చేశావు? ఆ తర్వాత ఆకలేస్తుందంటే భోజనం వడ్డించాను. ఏ అది పెట్టుకుని తినలేదా? అలా అని కాదు, పాపం నిన్నంతా నా వల్ల బాధపడింది కదా. అందుకని ఓదార్పు చర్యలు చేపట్టావా? చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ తినిపించలేకపోయావా? అంటే పగటిపూట ఆ పాట పాడితే బాగుండదని. ఏంటి? అర్థమైంది సుభద్ర, అర్థమైంది. నీ కోపం వచ్చింది అందుకన్నమాట. నాకేమందు కోపం రాలేదు. అయినా మీరెలా పోతే నాకెందుకు? అయ్యో, నీ కోపం రాలేదా? అంటే కోపం రావాలనే అలా చేసావా? కాదు 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 కాదు, వచ్చినప్పటి నుంచి ఒక్క రేంజ్లో కోపం చూపిస్తుంటే అందుకేనేమో అనుకుంటున్నాను. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిందన్నమాట. ఎక్కడికి? అదేంటి సుభద్ర, ఈ గదిలో పడుకోవడానికి వీల్లేదని నువ్వే కదా చెప్పావు. అందుకే సోఫాలో పడుకుందామని. ఏమక్కర్లేదు. అయితే సోఫాలో కాకుండా అక్కడి కింద పడుకోనా? నేనంటోంది అది కాదు. నువ్వు బయటికెళ్ళి పడుకోకర్లేదు. అయితే వర్కౌట్ అయిందన్నమాట. అంటే నన్ను ఇక్కడే పడుకోమంటావా? నేనే ఫ్రెంచ్ లో చెప్పలేదు, తెలుగులోనే చెప్పాను. ఏమి నా భాగ్యము? హలో, బయట చలికి బిగుసుకుపోతావేమో అని జాలేసి ఇక్కడే పడుకోమన్నాను. అంతేనా? ఇంకేంటి? ఇంకేం లేదా? ఉంది. నువ్వు గురక పెట్టకుండా నిద్రపోవాలి. నాకు గురకే రాదు. సర్లే. ఒక మనింట్లోనే కరెంట్ ఎలా పోతుంది? దొంగలు లైట్లేసుకుని ఫ్యాన్లేసుకుని దొంగతనం చేస్తారా? బయటి దొంగలా లేక ఇంటి దొంగలా? ఇంటి దొంగలేంటి? ఈ ఇంట్లో దొంగలు ఎవరున్నారు? అవునా? అయితే వెళ్ళి మెయిన్ స్విచ్ వేసిరా.